10% జీతం కట్. ఇక నేరుగా పేరెంట్స్ అకౌంట్లలో జమ. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్. దివ్యాంగులకు త్వరలో హెల్త్ పాలసీ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు. అయితే నాణ్యత విషయంలో రాజీ పడద్దంటూ విద్యార్థులకు ఖర్చుకు వెనుకాడద్దు, యూనిఫామ్ తో పాటు 21 వస్తువులతో కూడినటువంటి కిట్ ఇవ్వాలని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్, సుప్రీం లేదా హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు ఉంటుంది. ఇక రాష్ట్రం అంతటా కూడా పర్యటించి నివేదిక సమర్పించాలి. ఫామ్ హౌస్ లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఇక సరిహద్దుల్లో సైనికుల కన్నా ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇక డీజీ అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో వ్యవస్థ వాహనంపై చలానా పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇక రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ వివరాలన్నీ సేకరిస్తారు. ఇక బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఆయా ఖాతాల సింక్రనైజ్ అలైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇకపై రోడ్డు భద్రత ప్రధాన ఎజెండా కావాలి. దేశ సరిహద్దులో చనిపోతున్న సైనికుల కన్నా యాక్సిడెంట్ లో ఎక్కువ మంది మరణిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దేశంలో ప్రతి నిమిషం ఓ రోడ్డు ప్రమాదం సంభవిస్తుండగా 3 నిమిషాలకు ఒకసారి ఒక ప్రాణం పోతుందన్నారు. అయితే వీటిని నివారించడం సామాజిక బాధ్యతని కూడా తెలపడం జరిగింది. ఇకపై రోడ్డు భద్రతను ప్రధాన ఎజెండాగా తీసుకుని యాక్సిడెంట్ల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ 60 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి అంటే ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా ఉద్యోగులకు సంక్రాంతి కనుక 3.64% డిఏ పెంపు, 30.03% నుంచి 33.67%. ఇక 2023 జూలై 1 నుంచి ఇది అమలవబోతుంది. మరి ఈ జనవరి జీతంతో కలిపి చెల్లిస్తారు. ఇక ఆర్థిక శాఖ దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక డిఏ ప్రకటన, కంటితుడుపు చర్య అంటూ పెండింగ్ డిఏలు ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమాపై స్పష్టతనివ్వాలంటూ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ కార్యక్రమంలో పేర్కొనడం జరిగింది. మున్సిపల్లో బీజేపీ ఒంటరి పోరు, ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండానే బరిలోకి. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ, ఏపీలో మాత్రం పొత్తు, ఇక్కడ సింగిల్ గానే. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ప్రజల్లోకి అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఉంది. అయితే దీని గురించి ఒకసారి విశ్లేషణ మనం చూసుకుందాం. ఇక తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ సమరశంఖం పూరించింది. ఏ రాజకీయ పార్టీతోనూ కూడా పొత్తు లేకుండా ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని కమల దళం స్పష్టం చేసింది. మరి ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు అయితే నెలకొన్నాయి. ఇక జనసేనతో కేవలం ఏపీలోని తెలంగాణలో వేరువేరుగా ఉంటుంది. అయితే తన మార్పు సాధించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఉమ్మడి పొత్తుతో మరి అక్కడ గెలిచింది. మరి ఇక్కడ మనకి స్థానిక పరంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒంటరిగానే పోటీ చేయాలని నిశ్చయించుకుంది. ఇక జనసేన గుడ్ మార్నింగ్ సార్. సో ఇక పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో బీజేపీ బలమైన మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ సమీకరణాలు వర్తించవని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల బరిలో జనసేన పార్టీ కూడా స్వతంత్రంగా నిలవాలని భావిస్తుండటంతో తెలంగాణ గడ్డపై ఈ పార్టీల మధ్య పోరు తప్పేలా లేదు. గతంలో కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేసినా కూడా ఈసారి మాత్రం జనసేన ఒంటరిగానే పోటీ పడాలని చూస్తుంది. ఇక్కడ మున్సిపల్లో బీజేపీ ఒంటరి పోరు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అయితే ఇంతకు ముందు ఏదైతుందో బీజేపీ పార్టీకి బలం లేకున్నప్పుడు వేరే పార్టీలతో కలిపి పోరాటం చేసేది. అయినా ఇక్కడ మున్సిపాలిటీ లోపల పోయినసారి చేశారు, జిహెచ్ఎంసీలో మాత్రం ఒంటరి పోరాటం చేశారు. ఇక్కడ బీజేపీ ఒంటరి పోరు అనేది ఏంది అని అంటే బీజేపీకి తెలంగాణ లోపల మద్దతు సరిగ్గా లేదు అనే కారణంతో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల బీజేపీకి బలం అనేది ఉంది, గ్రామాలలో బీజేపీ బలపడుతుంది. కాబట్టి బీజేపీ అనేది ఎవరితోటి మాకు సంబంధం లేదు, మేము ఒక్కరమే చేస్తామని చెప్పేసి అంటుంది. ఇగో ఇక్కడ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ జనసేనతో పోటీ
దాని తర్వాత మిత్రపక్షంగా అక్కడ ఏమైందంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఏమంటుందని పొత్తుల అది అంతా కూటమి సర్కార్ అని చెప్పేసి ఏర్పడుతుంది. అయితే ఈసారి ఈ మధ్యన మన ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ బలపడుతున్నందున ఒంటరి పోరాటం చేద్దామని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే యువకులల్లా ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. బీజేపీ తోటి వేరే పార్టీలు పొట్టు పెట్టుకున్నట్టయితే ఆల్రెడీ వేరే పార్టీల నాయకులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ప్రాధాన్యత జరగదు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. దీంతోనే కూడా మనకు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మున్సిపల్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అని చెప్పేసి అంటున్నారు. దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే జిల్లాల పునర్విభజన అని చెప్పేసి మళ్ళీ ఒక ఇవి తీసుకొని వస్తున్నారు అనమాట. అది కూడా ఒకసారి చూద్దాము. చలాన పరంగానే కొత్త రూల్స్ అనేవి పాటిస్తున్నారు. దేనికి మన ట్రాఫిక్ రూల్స్ కూడా ఓకే రకరకాల ఇక్కడ కూడా జిల్లాల పునర్విభజన పైన జ్యుడిషియల్ కమిషన్ ఇదంతా కూడా జిల్లాల మొత్తం కూడా ఇది ఎందుకు చేస్తున్నారని అంటే మొత్తం రేపు ఎలక్షన్ కొత్త ఇది జనాభా లెక్కలు చేస్తున్నారు. జనాభా లెక్కలు చేస్తున్నప్పుడు టోటల్ గా ఇంత జనాభాకు ఇంత మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఇంత జనాభా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మన దగ్గర ఏమైందంటే దక్షిణ రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల ఉంది, ఉత్తర రాష్ట్రాలు ఎక్కువ ఉంది. దీని వల్ల మనకి ఏమైపోతుందంటే కొన్ని ఎంపీ సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నందున మనకి ఇక్కడ ఈ పునర్విభజన అనేది ఇప్పుడే ముందరకు వస్తుంది అనమాట. ఈ సంవత్సరంలో ఏమవుతుందో మనము చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఏంటో రోడ్డు ప్రమాదాల్లో చలాన పరంగానే డబ్బులు కట్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, దాని గురించి ఒకసారి చూద్దాము. అదనపు డీజీ స్థాయి అధికార నేతృత్వంలో వ్యవస్థ వాహనాల పైన చలాన పడిన వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బులు కట్, రిజిస్ట్రేషన్ సమయంలో వివరాల సేకరణ, బ్యాంకులతో సమన్వయం చేసుకుని ఆయా ఖాతాల సింక్రనైజేషన్, అరేవు ఆన్లైన్ కార్యక్రమం ముఖ్యమంత్రి నిన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అది ట్రాన్స్మిషన్ దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించింది. దేశ సరిహద్దుల్లో చనిపోతున్న సైనికుల కన్నా యాక్సిడెంట్లు ఎక్కువ మంది మరణిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం సంభవిస్తుండగా 3 నిమిషాలకు ఒకసారి ప్రాణం పోతుంది. వీటిని నివారించడం సామాజిక బాధ్యత అని తెలిపారు. ఇకపై రోడ్లు భద్రత ప్రధాన ఎజెండాగా తీసుకొని యాక్సిడెంట్ల నివారణ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం డీజీపీ అదనపు డీజీ స్థాయి అధికార నేతృత్వం లోపల పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇక్కడ చూడండి, చలాన పడగానే డబ్బులు కట్టు, తర్వాత కొత్త రూల్స్ అని చెప్తున్నారు. యాక్సిడెంట్ల వల్ల ఎక్కువ చనిపోతుంది అన్నారు. ఈ యాక్సిడెంట్ల వల్ల ఎక్కువ చనిపోయే కారణం ఏంటి? రోడ్లు సరిగ్గా లేకపోవడం. ఇంకో కారణం ఏంటి? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఇంకా తాగుబోతులు ఎక్కువైపోయారు, డ్రంక్ అండ్ డ్రైవ్స్ తాగి ఎక్కువ నడిపిస్తున్నారు. దీనికి కారణం ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో తాగుబోతుల గురించి రోడ్ల పక్కనే దుకాణాలను తోలుస్తున్నారు. దుకాణాలను ప్రతి సంవత్సరం దుకాణాలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రానికి ఆదాయం అనేది తాగుబోతుల వల్లనే వస్తుంది. తాగుబోతులు లేకపోతే రాష్ట్ర ఆదాయం అనేది లేదు. దానికి అనుగుణంగా అప్పుడు కేసీఆర్ గారు కూడా తాగుబోతులు లేని పాలన తీసుకొస్తానన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల మన కేసీఆర్ తాగుతున్నాడు కాబట్టి మనం ఎందుకు తాగొద్దు అని చెప్పేసి జనాల బాగా అదైపోయింది. దానివల్ల తాగుబోతులు ఎక్కువైపోయారు. తాగుబోతులు ఎక్కువైపోయినప్పుడు మనకు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్ల మీద ఎప్పుడైతే రూల్స్ పాటిస్తారో రోడ్ల మీద బాగా చలానాలు వేయాలి తాగి బండి నడిపించినందుకు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే రాజకీయ వ్యవస్థ లోపల రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ బయటపడుతున్నారు. దానికంటే ముందు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క టైమింగ్ అనేది ఇవ్వాలి. ఈ యొక్క బార్ షాప్లకు బీర్ షాప్లకు కావచ్చు, టైమింగ్ లేదు. టైమింగ్ లేకపోవడం ప్రకారంగా వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా టైమింగ్ లోపల తాగుతున్నారు. నైట్ లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడానికి కారణం ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. డ్రైవర్ అనేవాడు సరిగ్గా నిద్రపోకపోయినా కూడా
దాని తర్వాత రాంగ్ డ్రైవ్ చేయడం లోపల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి రోడ్లకు ఇరువైపులా జాతీయ రహదారుల పైన మనకు ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంది అని అంటే, ఒక 100 కిలోమీటర్లకు 50 కిలోమీటర్లకు ఒకసారి రెస్ట్ రూమ్స్ అనేటివి ఇవ్వాలి. గవర్నమెంట్వి రెస్ట్ రూమ్స్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ రెస్ట్ రూమ్స్ అనేది ఇస్తే అక్కడ కొంతమంది ప్రయాణికులు, లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఎవరైనా సరే ప్రయాణం చేసేవాళ్ళు, డ్రైవర్స్ రెస్ట్ తీసుకొని అక్కడ టీ, కాఫీ ఇలాంటివి, తర్వాత మరుగుదొడ్ల వ్యవస్థ ఇవన్నీ పెట్టినట్టయితే మనకు చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అనేది తగ్గించవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. విదేశాలలో చూసినట్టయితే చైనా కానీ, లేదా అమెరికా కానీ, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో చూసినట్టయితే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. హై స్పీడ్ లిమిటేషన్ ఇవన్నీ ఉంటాయి. స్పీడ్ లిమిటేషన్ లో కూడా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ స్పీడ్ లిమిటేషన్లు కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఈ రోడ్లు కూడా స్పీడ్ ప్రకారంగా నడపాలి. 100 స్పీడ్, 80 స్పీడ్స్ ఇట్లా ఇవన్నీ రకాలైన కారణాలతోటి యాక్సిడెంట్లు అనేది జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చుకుంటూ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. మరి అది ఏ విధంగా సహాయం అని అవుతున్నా లేదా అనేది తెలాలి. ఇక్కడ చూడు, రేవంత్ రెడ్డి ఇక్కడ చూడు, హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల చేస్తున్నటువంటి ఒక ఇది చలనా పడగానే డబ్బులు కట్టు. ఇక ఒకరి నిర్లక్ష్యం ఇతర ప్రాణాల మీదకు తెస్తున్నదని సీఎం అన్నారైతే నిజానికి చెప్పాలంటే రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాలను మనుషుల తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడి దివ్యాంగులుగా మారినటువంటి ఎంతో మంది జీవచ్చ వల్ల బతుకులు వెల్లదీస్తున్నారని చెప్పారు. యాక్సిడెంట్ లో వేలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయని అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహమ్మద్ అజరుద్దీన్, సినీ నటులు బాబు మోహన్, కోట శ్రీనివాసరావుల కుమారులు యాక్సిడెంట్ లో చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ బాధ నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తుండడం, వాళ్ళు అవగాహన లేక చేస్తున్న డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తున్నదని కూడా చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా రహదారులపై రక్తం చెందడానికి కారణమవుతున్నాయన్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదే అన్నమాట. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల కఠినంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఒకసారి పట్టుకున్నట్టయితే మనకి ఏం చేస్తున్నారు అంటే, పోలీసులు చలాన్ రాసేసి కోర్టుకు పంపిస్తున్నారు. కోర్టుకు పంపించేసి కోర్టు దగ్గర ఒక రోజు నిలబెడుతున్నారు, కథం అయిపోతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఒకటి ఏం చేయాలంటే, ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి, 1 సంవత్సరం వరకు క్యాన్సిల్ చేయాలి. కాబట్టి ఒకవేళ మళ్ళీ దొరికితే వాటికి పర్మనెంట్ గా క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ దొరికితే ఒక ఛాన్సెస్ ఇవ్వాలి. మళ్ళీ దొరికింది అనుకోండి, లైసెన్స్ లేకుండా వీళ్ళు పట్టుబడిపోతే వానికి సంవత్సరం 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి. 15 పిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు. చాలా మంది మనం చూస్తున్నాం రోడ్ల మీద. అవును, ఇక వాళ్ళకంటే పేరెంట్స్ కి అవగాహన ఉండాలి పిల్లలకి. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా మైనర్ పిల్లలకు ఎప్పుడైతే మనకు డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు శిక్ష వేయాలి అక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు ఇస్తేనే కదా బండి వాళ్ళు నడిపించేది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని అంటే, వీళ్ళనేమనొద్దు, పిల్లలకు చెప్పేసి తల్లిదండ్రులకు ఏదైతుందో తల్లిదండ్రులకు శిక్ష చేయాలి. తల్లిదండ్రులకు వాళ్ళను కౌన్సిలింగ్ చేయడము, జైలు శిక్ష అనే పడతాను భయంతో తల్లిదండ్రుల కొంచెం భయం అనేది ఉంటది. ఆ భయం లేకనే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఇవి అన్నమాట. ఎందుకంటే మా 15 సంవత్సరాలకి మా అబ్బాయి స్పీడ్, మా అబ్బాయి చాలా మంచిగా నడిపిస్తాడు అని అంత తన గొప్పలు చెప్పుకుంటుంటారు. మా పిల్లలు అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు అని 10 సంవత్సరాల వరకు పిల్లలు ఇవ్వడం ఇవ్వాలి. కానీ స్పీడ్ వెహికల్స్ ఇవ్వకుండా సైకిల్స్ లాంటివి వాళ్ళకి ఇవ్వాలి. 20 స్పీడ్ లోపల, 10 to 20 స్పీడ్ లోపల ఉన్నటువంటి వెహికల్స్ ఇచ్చినట్టయితే మనకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి జరగదు. దాని వల్ల ఏమైపోతుంది అని అంటే, వాళ్ళ వల్ల అవతల కూడా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులకు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.
ఇక రోడ్డు భద్రత కోసం ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అదనపు డీజీ స్థాయి అధికారి బాధ్యునిగా ఉంటారన్నారు. అయితే రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఎవరిని నియమించినా పనిష్మెంట్ పోస్టింగ్ అని భావిస్తున్నారని, ఈ దృక్పథాన్ని మార్చుకోవాలని చెప్పారు. త్వరలోనే రోడ్ సేఫ్టీ అథారిటీని పటిష్టం చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ యాక్సిడెంట్ల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. సో ఆ విభాగాల్లో పనిచేయాలంటూ అంటే ఏడు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు కళ్ళం వేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పోలీస్ స్టేషన్లు గణనీయ ఫలితాలు సాధిస్తూ దేశంలోనే రాష్ట్ర అగ్రభాగాన్ని నిలబెట్టాయని రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ కూడా దేశం మొత్తం మీద ప్రథమ స్థానంలో నిలబడడం హర్షణీయమన్నారు. పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ కారణమన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో సిఐఎస్ఎల్, ఆక్టోపస్, గ్రే హౌన్స్ బలగాలు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణకు చెక్ పెట్టడానికి తీసుకువచ్చినటువంటి హైడ్రా గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ఇప్పటికే పలు చెరువులు పునరుద్ధరణ చేసిందని, వాటి వద్ద కైట్ ఫెస్టివల్ కూడా జరుపుతున్నామన్నారు. ఎవరైనా ఆరోపణ చేసినా హైడ్రాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంటే ఇలా వచ్చినప్పటి నుంచి ఏమేమి వర్క్ చేశారు అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇక్కడ ఏంది డ్రగ్స్ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ అనేది మనకు ఆన్లైన్ గేమింగ్ లలో ఎక్కువ జరుగుతుంది. ఆన్లైన్ గేమింగ్ లో వచ్చేసి ఇక్కడ ఎవడో క్రికెట్ ఆడతాడు, ఇక్కడ బెట్టింగ్ చేస్తారు. ఇక్కడ బెట్టింగ్ చేసిన వల్ల నిన్న మొన్న ఒక చాలా వైరల్ గా జరుగుతున్న విషయం ఒకటి చెప్పుకోవాలి మనము. సైబర్ క్రైమ్ గురించి ఎవరన్నా ఈ మధ్యన 23 కోట్ల రూపాయలు ఒక అతను పోగొట్టుకున్నాడు. 23 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి ఆయన కేసు నడుస్తుంది అలా ఎల్బీనగర్ స్టేడియంలో. దాని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిఐఎస్ఎల్ ఉన్నారో సైబర్ గేమింగ్ యాప్ లో మన తెలుగు రఘు దాన్ని మంచి బయట పెట్టడం జరిగింది. ఆయన కూడా పోలీసు ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు. ఇక్కడంతా ఏమైపోయిందంటే నువ్వు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా కరప్షన్ ఎక్కువైపోయింది. నీకెంత నాకెంత, నువ్వెంత తీసుకుంటావు నేను తీసుకుంటాను, జనాలు ఎట్లా పోతే మనకెందుకు, జనాలకు పైన పైసలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్క అవుతున్నారు. సైబర్ నేరగాలతో కుమ్మక్క అయిపోయి సైబర్ క్రైమ్ చాలా దోహదపడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎక్కడి నుంచో సైబీరియా, నైబీరియా ఎక్కడెక్కడ దేశాల నుంచో చేస్తున్నారు. వాళ్ళు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు. రాజస్థాన్ కావచ్చు, వేరే స్టేట్లలో అని అన్నారు. కానీ ఇప్పుడు మన దగ్గరనే మన స్టేట్ లోపల మన తెలుగు వాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే గేమింగ్ జోన్లు పెట్టేసేసుకొని సైబర్ క్రైమ్ చేసుకుంటూ ఇవన్నిటిని మన వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు. మొన్న వరంగల్ దగ్గర, సిద్దిపేట దగ్గర కొంతమంది చాలా మంది పట్టుబడ్డారు. ఎట్లా వాళ్ళు స్టూడెంట్స్, పల్లెటూళ్ళలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారు అని అంటే సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంటర్నెట్ ఫ్రీగా అయిపోయింది కాబట్టి సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటివి చాలా రకాలుగా చేస్తున్నారు. కొన్ని ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారు, ఎక్కడో దేశం నుంచి మాట్లాడి ఒక లోకల్ ఒక ఏజెంట్ తయారు చేసుకుంటారు. ఆ ఏజెంట్ తయారు చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, వాళ్ళ పేరు మీద ఒక సిమ్ కార్డు తీసుకొని ఆ ఏజెంట్లు వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తారు చదువుతున్నటువంటి వాళ్ళతోటి. ఎవరు పల్లెటూళ్ళలో ఉంటారు, చిన్న చిన్న కార్పొరేట్ బ్యాంకులు ఉంటాయి, వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఆ సిమ్ కార్డు, దానికి సంబంధించిన సెల్ ఫోన్, ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ ఏజెంట్లు. వాళ్ళ దగ్గర పెట్టుకుని సైబర్ క్రైమ్ ఏదైతే జరుగుతుందో, సైబర్ క్రైమ్ జరిగినటువంటి డబ్బులు ఏవైతున్నాయో వాళ్ళ అకౌంట్ లో పడేటట్టుగా చేస్తున్నారు అనమాట. ఎవరి అకౌంట్ లో యూజర్ అకౌంట్, ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీ పేరు మీద నీకు చదువురా నీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తున్నారు అని అంటే అదే నీ పేరు మీద ఆధార్ కార్డు, నీ పేరు మీద ఆధార్ కార్డు ఒకటి తీసుకొని నీకు నెలకి ఆ అకౌంట్ యూజ్ చేసుకుంటావు, నెలకు అంత డబ్బులు ఇస్తారు అనమాట. రెంట్ నీ దగ్గర రెంట్ తీసుకుంటున్నారు, నువ్వు రెంట్ తీసుకుంటున్నావు. కానీ పనిచేసే అకౌంట్ లో ఎవరు పని చేస్తారంటే సైబర్ క్రైమ్ పని చేసేసి నీ అకౌంట్ లో డబ్బులు వేస్తారు. కానీ నీ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి కానీ తీసుకోనికి వీలేదు నీకు. ఎందుకంటే నీకు ఆ అకౌంట్ సంబంధించి పేరు మాత్రమే నీది,
అకౌంట్లన్నీ వాళ్ళవి, బలిపర్సన్ మధ్యలో చేసేస్తారు. నువ్వు బలిపరచు అనమాట. నీకు సంబంధించి నీకేం చేస్తాడంటే నెలకి ఇంత సపరేట్ వేరే అకౌంట్ లోపల నీకు నెలకు 50,000 1,00,000 రూపాయలు ఎంతనో కథ ముట్ట చెప్తాను. అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలియదు, ఎవరు తెలియదు. దాని నీ అకౌంట్ నీకు ఎంత అమౌంట్ ఉందో నీకు కూడా తెలియదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు పట్టుకుంటే దండ పట్టుకుంటే ఈ విధంగా చేశారు. ఒక్క అకౌంట్ లో 100 కోట్లు ఉందంట, ఒక లేడీ అకౌంట్ లో. ఒక అకౌంట్ 120 కోట్లు ఉందంట ఒక్క అకౌంట్ లో. అంటే మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఇదే పట్టుకున్నారు. ఈ విధంగా చేస్తున్నారు అనమాట. యువత అనేది చదువుకున్నప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకాలి కాబట్టి అడ్డదారులు తొక్కుతున్నారు. చాలా జాగ్రత్త. ఇలాంటి విషయాలు ఇప్పుడు ఆంధ్రాలో చాలా జరిగినాయి. ఆంధ్ర లోపల పల్లెటూర్లు చాలా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం తెలియదు. నెలకు 20,000 ఫ్రీగా ఇస్తున్నానంటే నువ్వేం చేస్తావు, ఆధార్ కార్డు ఇచ్చేసేస్తావు అంతే. దాని పేరు మీద నువ్వు వచ్చేసి సిమ్ కార్డు తీసుకుంటావు, సిమ్ కార్డు నాకు ఇచ్చేసేస్తావు. నేనేం చేస్తున్నానంటే దాని మీద క్రైమ్ చేస్తున్నా. క్రైమ్ చేసేసి 100 కోట్ల రూపాయలు దాంట్లో వేసేస్తున్నాము, 100 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఎక్కడి నుంచో అనుకుంటున్నాము, ఎక్కడో వాళ్ళ విదేశీ బ్యాంకులో అపోహ. కానీ ఈ యొక్క సైబర్ నేరగాలు రకరకాలైనటువంటి రూట్ల ద్వారా రకరకాలైన ప్లాన్లు వేసుకొని తెలివితేటలు ఉపయోగించేసి డబ్బులు దుబ్బేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పొద్దు నుంచి కష్టపడితేనే నెలకు 10,000 20,000 రాని రోజులు. ఇప్పుడు నెలకు రోజు 500 1000 రూపాయల ఆలోచన చేస్తున్నాం మనం రోజు ఎందుకంటే బతకాలి కాబట్టి. అలాంటప్పుడు నెలకు 50,000 రూపాయలు ఇంట్లో కూర్చో 50,000 ఇస్తానని అంటే ఎవడు కాదంటాడు? ఆలోచించు. అది ఏమైనా డబ్బు ఏ విధంగా వస్తుంది తర్వాత అదే కదా, డబ్బు 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 కావాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు రకరకాల రూట్లల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి అక్కడ మనకు చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్లకు తప్ప అకౌంట్లు ఇవ్వద్దు. అకౌంట్ నెంబర్స్, సిమ్ కార్డు, మన పేరు మీద ఏమేమి సిమ్ కార్డులు ఉన్నాయో ఏమైనా ఉంటే సిమ్ కార్డులు ఇవి కొంచెం చాలా వరకు యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్ చెక్ చేసుకొని మన సిమ్ కార్డులు మన పేరు ఎవరో సిమ్ కార్డులు వాడుతున్నాయి అని చెప్పేసి కూడా అనుకొని సిమ్ కార్డులను కూడా డిస్మిస్ చేయించే అధికారం మనకు ఉంటది. కాబట్టి చాలా యువత ఖరాబ్ కాకుండా పోలీసులకు కూడా సహకరించేసి ఎలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తటస్థపడితే నాకు అకౌంట్ ఇవ్వని తటస్థపడితే సంబంధిత పోలీస్ స్టేషన్లకు కూడా ఇచ్చినట్టయితే వేరే మనకు కాదు. ఇప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తున్నారు, మాకు డబ్బులు పడతాయని ఆలోచన చేస్తున్నారు. కానీ మనలాంటి వాళ్ళు మన చుట్టాలే ఉండొచ్చు, మన బంధువులే ఉండొచ్చు, దాంట్లో క్రైమ్ లో ఇరుక్కున్నారు అనుకోండి, ఎంత ప్రాబ్లం. మనమే తప్పు చేసినట్టు అవుతుంది అక్కడ, ఆ క్రైమ్ లో ఇరుక్కున్నట్టు రిలేషన్ పక్క ఇవ్వాలి. రిలేషన్ ఓడుకుంది, రిలేషన్ పైసలు కావాలి, ఎవరు ఇవ్వాలి పైసలు కావాలి. నో రిలేషన్షిప్, నో ఎథిక్స్ అనేది పోయినాయి. ఇప్పుడు ఎథిక్స్ లేవు, ఏం లేవు అనమాట. మోరల్ వాల్యూస్ అనేది ఎక్కడ కనబడతలేవు. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి సమాజం ఆ విధంగా తయారైంది. మనం ఒకప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఒకప్పుడు మనం భారతదేశం లోపల ఒక విలువలతోటి కూడినటువంటి కుటుంబాలు ఉండేటివి, తర్వాత కంబైన్ ఫ్యామిలీస్ ఉండేటివి, ఒక పెద్ద మనుషులు ఉండేటోళ్ళు, వాళ్ళ దాంట్లో చెప్తే వినేటోళ్ళు. ఇప్పుడు ఏంది అని అంటే విలువలు లేవు, ఏం లేదు. ఇప్పుడు తండ్రి చెప్తే కొడుకే వినని పరిస్థితి, తన భర్త చెప్తే భార్య వినని పరిస్థితి, భార్య చెప్తే భర్త వినని పరిస్థితి. ఇక్కడ ఏమైపోయిందని అంటే ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది. నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాదే. ఎందుకనంటే ఒకప్పుడు ఆడవారికి ఆర్థిక స్వతంత్రం లేకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుంటుండే. కానీ ఇప్పుడేమైందంటే ఆడవారు అన్ని రంగాలలో కూడా ముందున్నారు. వాళ్ళు అన్నిట్లలో మగవాళ్ళ కంటే మేమేం తీసిపోయినాము, మగవాళ్ళ కంటే మేమే అధికం అని చెప్పేసి చెప్పుకోవడము, వీటన్నిటి ఈ పర్యవసానం అన్నమాట మనకు జరిగేది. రాంగ్ అంటలేము, అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత వచ్చి ఆర్థిక స్తోమత వచ్చి మగవాళ్ళను కేర్ చేయకపోవడము. అంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ వేరు, ఇప్పటి కుటుంబ వ్యవస్థ వేరు. ఇప్పుడు అమెరికా అంటే ఫారిన్ కల్చర్ ను మనము అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మన కల్చర్ ను ఫారిన్ లో అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి యువత మనకు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పారు, సబ్జెక్ట్ అంతా చేంజ్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ లోపల చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నారు ఆయన అంటే రాజకీయ నాయకులు
చెప్తున్న ప్రజలు వినే పరిస్థితులు ఏర్పడ్డాం ఇప్పుడు. మన పక్కవాడు చెప్తున్నావు, మన తల్లిదండ్రులు చెప్తున్నావు వినట్లేదు. పిల్లలు కూడా స్కూల్ టీచర్ చెప్తేనే వింటారు, ఇంటర్ తల్లిదండ్రులు చెప్తే వినట్లేదు. మన రోజు ఎన్నిసార్లు చెప్పిన పిల్లాడికి వినడు. అదే మాట టీచర్ చెప్పారు అనుకో, మా టీచర్ చెప్పింది అని చెప్పేసి వింటారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతున్నారో ఏమంటారు వాళ్ళను, సెలబ్రిటీలను వాళ్ళ మాటలు వింటున్నారు. కాబట్టి సెలబ్రిటీ అనేది ఇప్పుడు ఇందమన్న జగన్ సంఘటన ఏందని అంటే, చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ లోపల ఏమని చెప్తున్నాడంటే, మన పిల్లలకు చెప్పాల్సింది రామాయణ మహాభారతం మన వీరగాథలు, కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఏం చెప్తున్నారు, సూపర్ మెన్, డాబర్ మెన్, తర్వాత స్పైడర్ మెన్, వీళ్ళందరూ పేరు చెప్పారు. కానీ అంతకంటే ముందు సూపర్ మెన్ ఎవరున్నారు, మన హనుమంతుడు ఉన్నారు. ఆయన హనుమంతుడు ఉన్నారు. ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సూపర్ మెన్ ఇప్పుడు ఎగురుతున్నాడు గాల్లో, కానీ అప్పుడే హనుమంతుడు ఎగిరిండు కదా. స్పైడర్ మ్యాన్ లాగానే హనుమంతుడు ఎగిరిండు. అసలు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు, మనకు కావాల్సింది హనుమంతుడు. హనుమంతుని మన హీరో లాగా చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సూపర్ మ్యాన్ హీరో లాగా చూస్తున్నారు. బ్యాట్స్మెన్ వచ్చింది అంటే రెక్కలు ఇప్పుడు అంతా ఏంది కల్చర్, అమెరికా కల్చర్. అమెరికా లోపల ఇవన్నీ అవే చేస్తారు. కూరలు పెట్టి అశుభాన్ని లోపల తీసుకొస్తున్నారు. అశుభాన్ని లోపల తీసుకొ పుర్రెలు, దయ్యాల వేషాలు లైట్ ఆఫ్ చేసుకొని దయ్యాలని అంటే దయ్యాలు కాదు. అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన ఆత్మలను మేము తెచ్చుకుంటున్నాము అని చెప్పడం. అది వాళ్ళ కల్చర్. అది మన కల్చర్ అయితే మన దగ్గర కూడా అదే విధంగా దైవం తయారైంది. ఈ డ్రెస్సులు పెట్టడము, మొత్తం బొక్కలు డ్రెస్సులు పెట్టడము, స్కూల్లో కూడా అదే, కార్పొరేట్ స్కూల్ అన్నింటిలో కూడా ఇదే సార్ ఇది చేస్తున్నారు. అంటే కార్పొరేట్ స్కూల్ మొత్తం కార్పొరేట్ అంటేనే విదేశీ అది ఇది విధంగా జరుగుతుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది పాత్ర పిల్లలపై చాలా ప్రభావం ఉంటుంది. కాబట్టి పిల్లలకు మనం ఇప్పుడు ఏమంటారంటే ఈరోజు బాలలే రేపటి భావి పౌరులు, ఈరోజు భావి పౌరులు, తర్వాత రాజకీయ నాయకులు ఇవన్నీ అవుతారు. కాబట్టి మనం ఇంట్లో మన సంస్కృతి, ఒక రాముడు అంటే ఎవరు, ఒక కృష్ణుడు అంటే ఎవరు, తర్వాత హనుమంతుడు అంటే ఎవరు, జాంబవంతుడు ఎవరు, హనుమంతుడు, వీళ్ళన్ని స్టోరీలు రామాయణం అనేది పొక్కిడి పురాణం అని చెప్పి కొట్టేస్తారు. కానీ అట్లా కాదు. అది రామాయణం అనేది ఒక రాముడు ఉన్నాడు అంటే, ఒక రాముడు అనేటోడు అన్నగా, భార్యగా, కొడుకుగా ప్రతి పాత్రలో జీవించిండు. కాబట్టి చెప్పి నిరూపించాడు రాముడు. దాని తర్వాత వచ్చింది మళ్ళీ మహాభారతం వచ్చింది మన దగ్గర. మహాభారతం లోపల అన్నదమ్ములు ఏ విధంగా ఉండొద్దు, ఏ విధంగా ఉండాలి అనేది చెప్పిండ్రు. ఇవి మన పాత్రలు. అంటే సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలని, సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేది మహాభారతంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సమస్య వచ్చిన సరే వాళ్ళు భయపడిపోయి సూసైడ్స్ కి దారి తీస్తున్నారు. ఎగ్జామ్ కారణం ఏంటి అని అంటే ఇంట్లో విలువలు నేర్పించకపోవడం, ఇంట్లో విలువలు చెప్పకపోవడము. ఈ ప్రాబ్లమ్స్ తోటి యువత అనేది నిర్వీర్యం అవుతుంది. దానికి కూడా మన ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, మన ఎవరన్నా అనుకోండి, ఒక పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే, సెలబ్రిటీ అంటే ఇవాళ రేపు రకరకాల సెలబ్రిటీస్ ఉన్నారు. రాజకీయ సెలబ్రిటీస్ ఉన్నారు, మూవీ సెలబ్రిటీస్ ఉంటారు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక ప్రవచనకర్తలు ఏంది ఎవరైనా చాగంటి అనుకో, గరికపాటి అనుకోండి, బోళ్ళంత మంది, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, బోళ్ళంత మంది ఉన్నారు ఇక్కడ మనకు. ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే విదేశీ మతస్థులు మన దగ్గరికి వచ్చి మన కల్చర్ ని ఖరాబ్ చేసి మనందరినీ కూడా వాళ్ళలాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. సరే, ఇప్పుడు మనకు దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమైపోయింది అని అంటే, పిల్లలకు బళ్ళు ఇవ్వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, పిల్లలకు మనము అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి బాగా ఆలోచన చేసుకొని మీరు మీ పిల్లలకు సరైనటువంటి రీతి లోపల సరైన పెంపకం ఏర్పాటు చేయాలి. కుటుంబ వ్యవస్థను కరెక్ట్ సెట్ చేయాలి. చూడండి, ఇక్కడ బాబు మోహన్ కొడుకు చనిపోయాడు, తర్వాత అజరుద్దీన్ కొడుకు చనిపోయాడు, దాని తర్వాత కోట శ్రీనివాసరావు కొడుకు చనిపోయాడు. ఇవన్నీ అంటే ఒక సెలబ్రిటీ పేరు గుర్తుంటాయి కాబట్టి మనం చెప్పడం. చాలా మంది మనకు ఎవరు ఈయన ఇతను కూడా ఉన్నాడు కదా, ఎమ్మెల్యే కొడుకు,
వాళ్ళు చాలా మంది ఎన్టీఆర్ ఫాదర్ కూడా ఇట్లానే యాక్సిడెంట్ లో ఎన్టీఆర్ హరికృష్ణ హరికృష్ణది అది వేరు, అది వేరే యాక్సిడెంట్, కానీ అది వేరు, అది వేరే సమస్య. అట్లా మనము వీళ్ళని బాధలు చూసుకొని మనం చెక్ పెట్టాలి. రాజకీయ నాయకులు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. విదేశాలలో నిర్ణయాలు అనేది పాటిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే మన మధ్య అమెరికా పోయాము. అమెరికా లోపల వెహికల్ డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్. లైన్స్ ఉంటాయి, లైన్స్ క్రాస్ అయిపోతే ఆటోమేటిక్ గా టెక్నాలజీ అక్కడ బాగా యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా వాడికి ఇంటికి చలాన్ వచ్చేస్తున్నారు. ఎవరేమన్నారు, డైరెక్ట్ చలాన్ వచ్చేసేస్తుంది, అది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఇవి అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. పరిణామం అయితే డ్రైవింగ్ లైసెన్స్ దానికి సంబంధించిన వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ మీద బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇవి మనకి ఏం చేస్తున్నారు అంటే, మనం అమెరికా లోపల మనం విదేశీ పౌరులం, మనం ఏ విధంగా బయటకు దొబ్బాలని ఆలోచన చేస్తారు. ఎట్లా చేస్తున్నారు అని అంటే తప్పులు చూపిస్తారు అనమాట. ఇప్పుడు ఏంటి, ఒక 3 సార్లు డ్రైవింగ్ లో ప్రాబ్లం వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి డ్రైవింగ్ క్యాన్సిల్ చేయడం. ఓకే, అంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. అంతేందుకు బెల్ట్ పెట్టుకోకపోతే కూడా ప్రాబ్లమే. బెల్ట్ సీట్ లో కూర్చొని బెల్ట్ పెట్టుకోకపోతే ప్రాబ్లమే. బెల్ట్ పెట్టుకోవడం కాదు, మన దగ్గర 5 సీటర్ ఉంది అనుకో వెహికల్, 5 మెంబర్స్ కంటే కూర్చోవద్దు దాంట్లో. అక్కడ కెమెరా అనేది అంత డీప్ గా వర్క్ చేస్తుంది, టెక్నాలజీ అంత యూజ్ చేస్తున్నారు అక్కడ. ఎమ్మడే మీకు పోలీసులు ఎక్కడ కనపడరు. ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే మన వెనకాల అప్పుడే వచ్చేసేస్తారు, పోయి మనం ఆపే దగ్గర. ఫాస్ట్ ఉంది అక్కడ అంటే అంతా మీకు సిస్టమ్స్ వాచింగ్ చేస్తారు సపరేట్. ఇదంతా మీరు రోడ్ల మీద పోలీసు వాడు ఉండి వీడు ఉంటాడు, అదైతే ఎవరికి తెలుస్తుంది? సెటిలైట్ వ్యూవింగ్ అంతా, సెటిలైట్ వ్యూవింగ్ తోటి సాటిలైట్స్ తోటి వాళ్ళు వాచింగ్ అనమాట. అది ఎలాంటి క్రైమ్ జరగకుండా. క్రైమ్ రేట్ అనేది చూడండి, అమెరికా లోపల పల్లెటూళ్ళలో వేరు, అమెరికాలో పట్టణాలు ఉంటాయి. పెద్ద పట్టణాలు క్రైమ్ అనేది అసలు జరగదు, ఎందుకంటే వాచింగ్ అట్లా ఉంటది కాబట్టి. అక్కడ పల్లెటూళ్ళు కొంత మిడిల్ దాంట్లో వాళ్ళకు సంబంధించిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి, మన దగ్గర ఉన్నట్టే. కానీ టెక్నాలజీ పరంగా ఎక్కువ జనాల సాంద్రత ఉన్నటువంటి ఎక్కడ కూడా క్రైమ్ జరగదు, యాక్సిడెంట్ జరగదు, ఏది జరగదు. యాక్సిడెంట్ జరిగింది అని ఏంటంటే స్పీడ్ లిమిటేషన్ లో తగ్గినప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా అక్కడ డ్రైవింగ్ అనేది చేస్తారు విదేశాలలో. మన దగ్గర రైట్ సీట్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ సీట్ ఉంటుంది, లెఫ్ట్ డ్రైవింగ్ అక్కడ. అంటే వాళ్ళ యొక్క సిస్టమ్. స్ట్రైట్ కి వెళ్తే మనం ఇక్కడ సంగతి ఇలా స్ట్రైట్ కి వెళ్తే ఈ ముందు నుంచి వచ్చే ఎప్పుడు తెలియదు. మనము వాహనాలను చూసుకుంటే కూడా చేయాలి. ఇక్కడ ఇంకేముంది అక్కడ, ఇక రహవీర్ లాగా మారాలి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా జాతీయ రాష్ట్ర రహదారులకు ఇరువైపులా వ్యాపారాలు చేస్తున్న వారు రహవీరులుగా మారాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గతంలో యాక్సిడెంట్ జరిగితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి భయపడే పరిస్థితి ఉండేదన్నారు. దీనికి కారణం తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తారా అనే భయం అని చెప్పారు. రివర్స్ లో ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ చూసినా కూడా నేను యాక్సిడెంట్ చూసినా చెప్పలేని పరిస్థితి ఉండే. ఎందుకు అంటే ఇక ఆడ యాక్సిడెంట్ అయింది, వాడిని కేసు పెట్టి ఇవన్నీ పెట్టే లోపల వాడిని మొత్తం తీస్తుండు. ఎందుకు పోయినావు అక్కడ, నువ్వు ఎందుకు తీసుకున్నావు, రివర్స్ క్వశ్చన్ చేయడము. వాడు అక్కడ యాక్సిడెంట్ చేస్తున్నావు, నువ్వెందుకు చూడలేకపోయినావు, నువ్వు ఆపలేక ఎందుకు పోయినావు, ఇవన్నీ భయపడేవాళ్ళు. ఇవన్నీ అంతెందుకు 101 కు ఏదైనా యాక్సిడెంట్ జరిగి 101 ఫోన్ చేయాలన్నా కూడా భయమే. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కప్పుడు ఈ మధ్యలో కూడా ఇప్పుడు కూడా కొన్ని ఏం చేస్తారంటే 101 వాహనం నువ్వు నేను అర్జెంట్ పోతున్నాం, నీకు యాక్సిడెంట్ అయింది, నేను పక్కనే ఉంటా అనుకో సైడ్ లో, నాకు అర్జెంట్ పని ఉంటది నేను పోవడానికి. కానీ ఏమైపోతుంది, నువ్వు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నీ దగ్గర ఆగాలనా, నా పని చూసుకోవాలనా. ఇక్కడ పని ఎవరి వాళ్ళకి టైం లేదు కాబట్టి ఒక మానవత్వంతో ఆలోచన చేస్తే నిన్ను సేవ్ చేయాలి. సేవ్ చేయాలని అంటే నేనేం చేయాలి, నా పని వదులుకొని నేను పోవాలి. ఓకే, నా పని చేసుకుంటూ కూడా ఒక వాహనాన్ని ఎవరినో ఒకరిని వాహనం నుంచి నేను ఇమ్మీడియట్లీ హాస్పిటల్ పంపించినట్టయితే నువ్వు సేవ్ అవుతావు. కానీ అక్కడ ఏమైపోతుంది అని అంటే గవర్నమెంట్ సంబంధించినట్టు 109 కావచ్చు, 101 నెంబర్ వాహనాలు కావచ్చు, ఫోన్ చేయాలని అంటే ఆ వాహనం వచ్చే దగ్గర వాడు అక్కడే ఉండాలి. వాహనం వచ్చే దగ్గర అక్కడే ఉండాలి. అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే అరే నాకేందా బాబు నా పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ అలా కాకుండా
మహారాణి వచ్చినట్టయితే ఇది కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, మరి ఇప్పుడు తీసుకొస్తామని చెప్పేసి అని అంటున్నారు. చూడాలి మరి అది. సో ఇది అయితే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గోల్డెన్ అవర్ అయినటువంటి మొదటి గంటలో బాధితులను ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 రూపాయల రివార్డును ఈ పథకంలో భాగంగా అందిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు మరణాలు తగ్గించడానికి చేపట్టిన అరైవ్ అలైవ్ కేవలం అవగాహన కోసం చేసే ప్రచారం కాదని, ఉద్యమం అని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించడం మరింత ఉత్తేజాన్ని అందించిందన్నారు. రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని చెప్పారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 7,500 మంది చనిపోతుంటే 25,000 మందికి పైగా గాయపడుతున్నట్లు తెలిపారు. అయితే చాలా ప్రమాదాలకు వాహనాలు నడుపుతున్న వారి నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనే కారణమని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్, నిమ్స్ వైద్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దు అంటున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు వేస్తున్న చలాన్లలో ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జరిమానాలు విధించి ప్రతి ఏటా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుండటంతో వాహనదారులు భయం లేకుండా పోతున్నదని చెప్పారు. ఎవరికైనా చలాన పెడితే వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తం పోలీస్ శాఖకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే ఖాతా వివరాలను తీసుకోవాలన్నారు. బ్యాంకులతో సమన్వయం కుదుర్చుకుని ఆయా ఖాతాలను సింక్రనైజ్ చేయాలని చెప్పారు. ఇక మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల ట్రాఫిక్ నిబంధనలు, వాటి ప్రాధాన్యతలపై విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని స్కూళ్ళలో కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక మంచి అవగాహన అన్నమాట. ఇక్కడ ఇది ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడు, ఇది ఈ కొత్త రూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చెప్పు, మనం అనుకున్నాయన్ని. అయితే ట్రాఫిక్ నిబంధనలు నీళ్ల వెళ్తూ రహదారులపై రయ్యం దూసుకుపోతున్నారా, సంవత్సరంలో ఆఖరులో డిస్కౌంట్ ఆఫర్ వచ్చినప్పుడు జరిమానాలు చెల్లించాల్సి జరుగుతుంది. ఏమవుతుంది, ట్రాఫిక్ చలాన్ల మీద 25% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ అని చెప్పేసి డిస్కౌంట్లు పెట్టారు. అప్పుడు ఏమైపోతుంది, పడితే పడంలే నెలాకలా కట్టుకుందాము డిస్కౌంట్ అనే ఆలోచనలు వచ్చేస్తుంది అనమాట. అయితే ఇకపై అలా కుదరదు. చలానా పడిన వెంటనే నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి నగదు కట్ అవుతుంది. వెంటనే పోలీస్ శాఖ అకౌంట్ లోకి జమ కానుంది. ఈ దిశగా రవాణా శాఖ ఆయా బ్యాంకులతో సమన్వయం ఏర్పరచుకుని కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం చెప్పారు. ఇక లక్షల్లో వాహనాలు అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలలో 94.78 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు రాష్ట్ర రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించినందుకు నమోదైన కేసులు 41.28 లక్షలు. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు సంబంధించి 6.7 లక్షల కేసులు నమోదు కాగా, ఓవర్ స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ కు సంబంధించి 2.34 లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ట్రిపుల్ రైడింగ్ కేసులో 1.75 లక్షలు నమోదు కాగా, సిగ్నల్ జంపింగ్ కేసులో 1.52 లక్షలు, ఓ చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని వాహనాలు డ్రైవింగ్ చేసిన కేసులో 1.26 లక్షలు. ఇక పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 49,732 కేసులు నమోదయ్యాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లను నడిపిన 39,944 మంది, పరిమితికి మించి ప్రయాణికులు వాహనాలు లెక్కించుకున్నందుకు 11,329 మందికి జరిమానాలు విధించారు. ఇక వాహనాలు నడుపుతూ 7,808 మంది మైనర్లు పట్టుబట్టారు. ఎంత లెక్క అవును, లక్షల్లోనే ఉన్నాయి, లక్షల కోట్లలో ఉన్నాయి. ఎన్ని మానవ తప్పిదాలే చూడు. హెల్మెట్ ధరించినందుకు 41 లక్ష, తర్వాత లాంగ్ డ్రైవింగ్ 6 లక్షలు, డేంజర్ డ్రైవింగ్ 2 లక్షలు. అంటే ఏమైతే చూడు, ఇప్పుడు 41 ఇదొక అన్ని కేసులు ఏదైనా సరే 41, ఇదొక 47, 48, 49, 50, 52 అనుకో, 56, 54 తీసుకొని పైకి 54, ఒకటి 55, 40, అంటే కోటి, దాని తర్వాత కోటి దగ్గర అన్ని కలిపినా కూడా ఎన్ని కేసులు 2 కోట్ల పైన ఉన్నాయి. 2 కోట్ల పైన కేసులు అనేవి నమోదవుతున్నాయి. అంటే మన తెలంగాణ జనాభా ఎంత, 4 నుంచి 5 కోట్లు మైనర్లు అనుకోని కొత్త, అంటే సగం మందికి ఉన్నాయి. చూడు మరి ట్రాఫిక్ కేసులు అనేటివి. ఇక్కడ అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతున్న వారి కారణంగా 90% యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే ఇంతమందికి నిర్లక్ష్యం.
అంటే పర్సెంటేజ్ ఎట్లా వచ్చింది చూడండి. ఈ యొక్క యాక్సిడెంట్ చేసామని ఏ రకంగానే అనుకో, అంటే నిర్లక్ష్యం. మన దగ్గర 5 కోట్ల మందిలో తీసుకుంటే 200 కోట్ల మంది, అంటే 50% ఈ విధంగా జరుగుతున్నాయి. మరింతగా దివ్యాంగులు అవుతారు, కాల్చేలు తిరిగిపోతున్నాయి. ఇవన్నీ డిస్కౌంట్ పైన కట్టొచ్చింది ధీమాతో. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరా ద్వారా పక్కగా ఆధారాలు సేకరించి ఫోటోలతో సహా వాహనదారుల ట్రాఫిక్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక తనిఖీలు జరుపుతున్నప్పుడు డివైజ్ల ద్వారా ఆ వాహనాలపైన ఎన్ని చలనాలు పెండింగ్ లో ఉన్నాయో అని తెలుసుకుంటున్నారు. 2-3 కన్నా ఎక్కువగా ఉంటే జరిమానా మొత్తాన్ని అక్కడ వసూలు చేస్తారు. 2 లక్షల వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయితే ఉల్లంఘనల సంఖ్య లక్షలో ఉంటుంటే ఇలా దొరుకుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. చాలా మంది వాహనదారులు ఏడాది ఆఖరిలో పోలీసు డిస్కౌంట్ ప్రకటన చేసినప్పుడు జరిమానా చెల్లిదారులు ఉంటున్నారు. ఇది కూడా పీకేశారు. చాలా జాగ్రత్త, కుదరదు. డిస్కౌంట్ పై ఫైన్ కట్టొచ్చనే ధీమాతో ఉన్న వారికి ఇక ఎంత మాత్రం ఛాన్స్ లేదు. అలాగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానా పడిన వెంటనే వారి ఖాతాల నుంచి జమానా మొత్తం కట్ అయ్యేలా చర్యలు తీసుకొని స్పష్టం చేశారు. దీనికోసం వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంక్ ఖాతా వివరాలు కూడా తీసుకోవాలన్నారు. ఆయా బ్యాంకులతో సమన్వయం కుదుర్చుకొని ఈ విధానం అమలయ్యేలా చూడాలని చెప్పారు. జరిమానాలు వసూలు చేసే విషయంలో ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దని సూచించారు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇది ఈ విధంగా మనకు ట్రాఫిక్ గురించి మనకు వస్తున్నటువంటి విషయము. పేపర్ లో ఈ రోజు ఇది చూసుకున్నట్టయితే ఇది ఉంది. ఇంకా తర్వాత వేరే విషయం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ పొలం ఒక పెద్ద ప్రాబ్లం అనేది కాదు. కేసీఆర్ మనకు 32 జిల్లాలు ఉంటే ఈ జిల్లాలను కుదిస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. మన దానికి మన యువనేత అయినటువంటి ఈ కేటీఆర్ గారు అగ్గి రాజేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి దీని గురించి ఒకసారి మనము ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి అంటే హైదరాబాద్ ను మనకు సెకండ్ రాజధానిగా అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి అనుగుణంగానే పావులు కదులుతున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ ఉంది. ఢిల్లీ ఏంది మనకు రాజధాని. పొల్యూషన్ ఎక్కువైపోయింది. అక్కడ పొల్యూషన్ ఎక్కువ కావడం వల్ల ఇంకొక రాజధాని ఎత్తుకుంటుంది అనమాట. రాజధాని దానికి అనుకూలంగా అక్కడ తూర్పున ఉంది, దక్షిణాన మన హైదరాబాద్ అనేది అనుకూలంగా ఉంది. ఎందుకు అనంటే మనది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అని అంటే దక్కన్ పీఠ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వాతావరణం అనేది సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే ఎక్కువ ఉండదు, ఎక్కువ వాన ఉండదు, ఎక్కువ చలి ఉండదు. సమశీతోష్ణ స్థితి కలిగినటువంటి మన దక్కన్ పీఠభూమి మన హైదరాబాద్. దానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది చూస్తున్నారు. అయితే ఈ విషయము తెలంగాణ రాకముందు కూడా 2009 నుంచి 14 వరకు కూడా ఈ యొక్క ఆలోచన చేసిర్రు. మన తెలంగాణ ఏర్పడడానికి మన ముందు కూడా ఏషియా కమిటీ ద్వారా అప్పుడు మనకు రాజధానిని మనకు సపరేట్ గా కేంద్ర పాలిత ప్రాంతం చేసి దాని తర్వాత దాన్ని మిగతా ఉన్నటువంటి జిల్లాలను కొన్నిటిని కలిపేసి దానికి వేరే స్టేట్ గా ఊహించుకుంటూ చేద్దామనే ఆలోచనతోటి ఉండే. ఇప్పుడు అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తెస్తున్నట్టుగా మనకు కొన్ని సమాచారాలు తెలుస్తున్నాయి. దానికి అనుగుణంగా పావులు కలుపుతున్నారు అని చెప్పేసి మన అనుకుంటున్నారు. దానికి తోడుగానే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయం అన్నమాట. ఒకసారి మనము చూద్దాం ఈ నమస్తే తెలంగాణ లోపల ఉన్నటువంటి ఈ విషయాన్ని ఒకసారి మనం కూలంకుషంగా చెక్ చేద్దాం. ఒకసారి ఏం జరుగుతుంది. జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే దురుద్దేశంతో అడుగులు, పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ, రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారుల కమిటీ సాగు మాత్రమే, సగటు జనసంఖ్య ప్రాతిపదికన జిల్లాల అసంబద్ధ చర్య, జీహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది, ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగా నాడు 30 జిల్లాలు ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సవాళ్ల ఆనవాళ్లను చెరిపేయన్న విద్వేషంతో సీఎం రేవంత్ రెడ్డి మరో దుస్సహానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి అన్ని రంగాల్లోని ప్రగతిని పరుగులు పెట్టించిన చిన్న జిల్లాల ఏర్పాటును అపహాస్యం చేసే కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ పరిపాలన నిర్మాణాత్మక వ్యూహాలకు కలికితురాయిగా నిలిచినటువంటి చిన్న జిల్లాల స్వరూపాన్ని గందరగోళపరచడానికి వారం రోజుల నుంచి మంత్రులతో ప్రకటన చేయించిన ముఖ్యమంత్రి తాజాగా తాను రంగంలోకి దిగారు. 6 గ్యారెంటీల అమలు, కృష్ణా గోదావరి జలాల చౌర్యం మీద రోజు రోజుకి పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి, పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి గురువు చేసిన సూచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక శాస్త్రీయ విభజన సాకుతో అవసరం లేకుండా సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణపేట, ములుగు ఇవన్నీ కూడా జిల్లాల పునర్విభజన చేసేటట్టు అవకాశాలు ఉన్నాయి. దీనికి అన్నిటి కారణం ఏంటి అని అంటే, ఒకసారి మనము వివరణ చేసుకున్నట్టయితే తెలంగాణలో ముద్ర చరవేషన్ ఒకటి, దాని తర్వాత జిల్లాల పునర్విభజన అని చెప్తున్నాడు మనకు. తర్వాత 33 జిల్లాల ఏర్పాటు ఏమీ ఆషామాషి జరగలేదు. ప్రజల డిమాండ్ మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కడ ప్రజల దశాబ్దాల పోరాటం, సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటి ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసి సాధించుకున్నవే. ఏపీ ఉత్తుత్తగా ఉదారంగా వచ్చిన కావు, జనామోదం లేకుండా ఏర్పాటు చేసిన కావు, అసలే కావు. మరి అలాంటి జిల్లాల పైన రేవంత్ సర్కార్ ఎందుకు దండెత్తుతుంది అని చెప్తున్నారు. తర్వాత సర్కార్ ఏం చెప్తుందని అంటే, సర్కార్ చెప్తాం యూనిఫామ్ పాపులేషన్ ఆధారంగా అనేవి సాకు మాత్రమే. ఓకే, అంటే యూనిఫామ్ చెప్తున్నాం కదా, అంటే మనకు జిల్లాల జనాభా ప్రాతిపదికన దానికి నిపుణుల కమిటీ కూడా ఏవేవో చెప్తుంది. ఓకే, యూనిఫామ్ పాపులేషన్ ఆధారంగా అనేది సాకు మాత్రమే, శాస్త్రీయత ముసుగు మాత్రమే. దీనికి నిపుణుల కమిటీ ఏంటి ఏవో చెప్తున్న ప్రభుత్వం మరి ఏ సరిసమాన జనసంఖ్య ఆధారంగా జిహెచ్ఎంసీని విభజించింది, ఏ శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా జోన్లను ముక్కలు చేసింది, ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని కమిషన్ రేట్లో మార్పులు చేసింది, ఎవరూ కోరని ఫ్యూచర్ సిటీ అనబడి త్రిశంకు నగరాన్ని బలవంతంగా జనమవుతుంది ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నాను అనమాట. పొందికగా అమరిన తెలంగాణను చూసి ఎందుకు కంటివైపుగా ఉన్నది, మంచిగున్న జిల్లాలను చూసి ఎవరికి కలుపు వస్తున్నది, ఆధునిక భవనాలు అందుబాటులోకి పాలనలో అదనంగా ఎదిగిన 33 జిల్లాల మణిహారాన్ని ఇచ్చగొడుతున్నది తెలంగాణ భాష అన్నమాట, బోధిస్తున్నది. ఓకే, ఇచ్చగొడుతున్నది ఎందుకు, ఉన్నది పారబోసుకొని మళ్ళీ ఏరుకునే అనాలోచిత చర్య ఎవరి ఆదేశాల మేరకు తెలంగాణకు శాశ్వత నష్టం చేయడానికి సిద్ధమవడం ఎందుకోసం, ఎవరి కోసం? ఇది ఈ విధంగా మనకు మన జిల్లాల గురించి జరుగుతున్నటువంటి పోరాటం అన్నమాట. జిల్లాలు కుదిరిపోయాక పన్నాగం, బాబు డైరెక్షన్ లో రేవంత్ అడుగులు, కేసీఆర్ దూరదృష్టికి పటిష్ట జోనల్ వ్యవస్థ, ఎన్నాళ్ళు స్థానికులకే దక్కిన సర్కారు కొనుగోలు, కాంగ్రెస్ ప్రభుత్వం తాజా చర్చ మొదటికి మోసం. 7 నెలల తర్వాత మళ్ళీ జిల్లాలు మార్చవచ్చా, తెలంగాణ వాదులు, ఇవన్నీ మనకు ఏంది వరంగల్, ఇవన్నీ దీని మీద మరి మనకు దీంట్లో కమిషన్ దేంట్లో వినాలి ఇచ్చారు చూడి, విశాల న్యాయం నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ అప్పులు తప్పులను కప్పుచ్చుకుంటూ వెళ్తున్నాం, డీజీఓ డైరీ ఆవేశకున్నప్పుడు రేవంత్ రెడ్డి. ఇది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఏం జరుగుతున్నది అనేది కూడా మనకు పునర్విభజన అంటే 33 జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలు కూడా ఎక్కువ చేస్తే బాగానే ఉంటాయి, కానీ తగ్గిస్తామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఏ జిల్లాలను దేంట్లో తెలియదు. అది మనము అది నిన్న మొత్తం దీని గురించి జరిగింది అనమాట. ఇది కూడా అదే దానికి సంబంధించింది. ఇది ఏంటంటే నీటి హక్కుల గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మన ఇంతకుముందు దీంట్లో నీటి గురించి కొట్లాట జరుగుతుంది కదా, తెలంగాణకి రెడ్డికి దానికి మేము వివాదం కోర్టులకు పోము, కూర్చొని మాట్లాడుకుంటామని ఆ ఉద్దేశంతో నీటి సాధనకు మన నీటి పారుదల మంత్రి పొన్నం ఉత్తమ్ కుమార్ గారు. ఇది పరిస్థితి. ఇక్కడ ఇదొక రకం. ఏడాదిలో 1,00,000 వీసాల ట్రంప్ సర్కార్ దూకు.
ఇప్పుడు ఇదొకటి, ఇది ఈ విధంగా దీంట్లో గురించి జిల్లాల పునర్విభజన జరుగుతుంది. ఇంకొక విషయము ఇక్కడ ఇది ట్రంప్ గురించి ఒకసారి మనము చూద్దాము. ట్రంప్ అనేవాడు పోయిన ఒక గత 17లో పరిపాలన చేసి మళ్ళీ కూడా కొత్తగా రావడం జరిగింది. ఇప్పుడు 25లో వచ్చినప్పటి నుంచి వివాదాస్పదంగానే అతను చేస్తున్నాడు. ఏం చేశాడు అంటే ఎలక్షన్ లో నిలబడినప్పుడు మా దేశ ప్రయోజనాల గురించి దేనికైనా వెనకాడను అనే నినాదంతో వచ్చిండు, దేశం ముందు అని. అయితే అప్పుడు వాళ్ళకేం తెలియలేదు, నా దేశం ఓకే, మన దేశం గురించి పోట్లాడుతున్నా అని చెప్పేసి అతను వచ్చడంతో రకరకాలైనటువంటి ఆంక్షలతోటి వేరే దేశాలను భయపెట్టడము మొదలు పెట్టిండు. స్టార్టింగ్ లోపల ఏం చేశాడు, దాని దిగుమతి చేసుకున్నటువంటి వాటిపైన టారిఫ్లను పెంచేసి మా దిగుమతి మీరు మా దగ్గర అమ్ముకోవాలి, బిజినెస్ చేయాలి అని అంటే మరి ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఒక మొదలు పెట్టాడు యుద్ధం. అదొక ఆర్థికమైనటువంటి యుద్ధం మొదలు పెట్టేసి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ప్రతి దేశాన్ని భయపెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ నేను ఏ దేశాన్నైనా సరే నేను లాగేసుకుంటా, ఆ దేశం నా మాట వినకపోతే ఆ దేశాన్ని లాక్కుంటా. ఒకప్పుడు రాజుల కాలం లోపల సైనికులు ఎంతమంది ఎక్కువ సైనికులు ఉంటే అంతమంది వేరే ప్రాంతాన్ని దోచుకునే వాళ్ళు. ఇప్పుడు అదే విధంగా ట్రంప్ మామ చేస్తున్నాడు. మనం ట్రంప్ మామ అని పేరు పెట్టుకుందాం అతనికి. ఈ ట్రంప్ మామ అనేది చేస్తున్నాడు. చూడు, వెనిజులాలో మన అధ్యక్షుడైనటువంటి అతని భార్యను పడుకుంటే తెల్లవారుజాములా లేపుకొని వచ్చేసి ట్రంప్ అమెరికా వైట్ హౌస్ లో పెట్టేసి ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు ఒకరిని పెట్టి ఇప్పుడు నేనే అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అని అంటే ప్రపంచ దేశాలు ఒకప్పుడు దేని మీద పొట్లాటలు జరిగినాయి, దేని మీద యుద్ధాలు జరిగినాయి అని అంటే ఆధిపత్యం ఒకటి, బిజినెస్ ఆర్థికంగా నేను గొప్పని అనే ఉద్దేశంతో జరిగినాయి. అప్పటి నుంచి జరుగుతుంది అంటే ఒక దోచుకోవడం, బందిపోటు దొంగల్లాగా అంతే, ఇంకో రకంగా ఏం లేదు. అంటే అదేమో తెలియకుండా దోచుకునేటోళ్ళు బందిపోట్లు దొంగలు అని అన్నాం. బందిపోటు దొంగలు అంటే చిన్న చిన్న దొంగల కంటే ఎక్కువ పెద్ద దొంగతనం చేసి బందిపోటు దొంగలు అని అన్నాం. ఇప్పుడు కొంత కాలం తర్వాత అంతకన్నా ముందు ఇప్పుడు ఉన్నటువంటి 2026 లోపల కూడా టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ పెరిగినా కూడా ఈ యొక్క ట్రంప్ ఏం చెప్తుందంటే మాకు వేరే ప్రపంచ దేశాల యొక్క సూత్రాలు మాకు అవసరం లేదు, ప్రపంచ దేశాలు మాకు సంబంధం లేదు, ప్రపంచం లోపల ప్రపంచం కోర్టు ఉంటది, ప్రపంచ కోర్టు కూడా మాకు అవసరం లేదు, నేనే కోర్టు, నేనే జడ్జి అని నేను ఏం చెప్తే ప్రపంచ దేశాలు అది వినాలి, వినకపోతే ఆ దేశాన్ని మేము హస్తగతం చేసుకుంటాం అనేది ఒక అహంకార భావంతో ఒకప్పుడు హిట్లర్ చేశాడు. హిట్లర్ తర్వాత పిచ్ తుక్లక్ చేశాడు, తుక్లక్ కూడా చేశాడు. అలాంటి పరిపాలన ఇప్పుడు మన ట్రంప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు అంటే ఇది వచ్చి 7 లక్షల వీసాల రూపం లోపల కూడా మనకు ఇబ్బందులు పెడుతున్నాడు. అంటే మా దేశం లోపలికి ఎవరు రావద్దు, ఒకవేళ వస్తే మీరు డబ్బులు కట్టాలి, నేను ఏ దేశానికైనా పోవచ్చు, నాకు మాత్రం మీరు అడ్డం చెప్పొద్దు అనే ఆలోచనతో ట్రంప్ ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రపంచ దేశాలలో పెద్ద రాజ్యాంగం ఎవరంటే ఇదే ఉంది. రష్యా ఆధిపత్యాన్ని ఒకప్పుడు కొనసాగిస్తుంది, సోవియట్ యూనియన్ అని చెప్పేసి ఉంటుండే. అప్పుడు సోవియట్ యూనియన్ తర్వాత ప్రపంచ దేశాలలో అమెరికా, ఇప్పుడు రష్యా సపరేట్ గా ఉండి రష్యా ఏమైపోయింది అంటే కొన్ని కారణాల వల్ల మనకు అక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి కానీ జనాభా తక్కువ ఉంది, భూభాగం ఎక్కువ జనాభా తక్కువ, దాన్ని కూడా అమెరికా హస్తగతం చేసుకోవాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఆంక్షలు విధించుకుంటూ చేసింది. ఇప్పుడు నిన్న కూడా జరిగిన ఉద్దేశం ఏంటి అని అంటే పెట్రోల్ మెయిన్ మనకు కావాల్సిన పెట్రోల్ వనరుల మీద వెనిజులా మీద పెట్రోల్ అధికంగా ఉంటుంది. అక్కడ ట్రంప్ ఏం చేశాడంటే బిజినెస్ గురించి పోయి మీరు నాకు పెట్రోల్ ఇవ్వాలి అన్నారు. ఎంత పెట్రోల్ గురించి నడుస్తుంది మనకు ప్రపంచం మొత్తం. ఇప్పుడు
ఇప్పుడు మనకు పెట్రోల్ వాళ్ళు ఎంత ధరకు అమ్ముతున్నాడు అంటే ఎంత ధరకు అమ్మినా కొనుక్కోవాలి మీరు అంతే అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. రష్యా అధ్యక్షుడు ఏం చెప్తున్నారు, వాడికెందుకు, మేము వాడికంటే సగం ధరకే ఇస్తామని చెప్పి రష్యా చెప్తుంది. ఇప్పుడు ఒక వస్తువు కొనాలంటే నువ్వు ఎక్కడ కొంటావు అదే వస్తువు ఒక దగ్గర రూపాయి ఉంటుంది, ఒక దగ్గర ₹1 ఉంటుంది, ఎక్కడ కొనుక్కుంటావు నువ్వు? అదే వస్తువు అదే క్వాలిటీ ₹1 దగ్గర కొనుక్కుంటావు. అదే విషయం అయిపోయింది మన భారతదేశం కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది, రష్యాకు కూడా అది చేస్తుంది. దానికి మన ట్రంప్ మామకు కుళ్ళు కాదు, అట్టెట కొంటుకుంటూ నువ్వు నా దగ్గర కొనుక్కోవాలి, నా దగ్గర కొనుక్కోవాలి, నేను రేట్ ఎక్కువ నా దగ్గర కొనుక్కోవాలి, లేకపోతే కొనుక్కోవద్దు, లేదంటే నేను బలి, నేను వేరే రకంగా నేను చేస్తా అని చెప్పి భయపట్టిస్తున్నాడు. ఇట్లాగే ప్రపంచ దేశాలన్నింటినీ భయపట్టిస్తున్నాడు అనమాట. దాంట్లో భాగంగానే వెనిజులా మీద ఫస్ట్ వేసాడు. అక్కడ వెనిజులా, దాని తర్వాత దాని పక్కన మెక్సికో, వీళ్ళందరూ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు, ద్వీపవాసులు ఉంటారు, అందరిని కూడా భయపట్టిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం భయపడుతున్నాయి. ఏం భయపడుతున్నాయి అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది. అమెరికా అన్ని దేశాలు కూడా చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, చిన్న చిన్న దేశాలు అంటే మన దేశాన్ని భారతదేశము, చైనా, రష్యా ఇవన్నీ భయపడలేదు అనుకోని. ఇప్పుడు దాని ఇరాన్ పైన కూడా యుద్ధం చేస్తున్నాడు. ఖమేని అతన్ని కూడా కష్టపెడుతున్నాడు. అక్కడ ప్రజలు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాయి, ట్రంప్ సపోర్ట్ చేయట్లేదు. అంటే రకరకాలైనటువంటి దీంతో అక్కడ ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తున్నాడు మన రష్యా మీద పోట్లాడడానికి. ఇదంతా ఏం చేస్తున్నాడంటే ఆధిపత్యం చేయనీకి. ఇలాంటి దాంట్లో మన చైనా కూడా కొంతమంది ఏమంటారు అంటే మన దగ్గర మేధావులు ట్రంప్ ఆ విధంగా మొత్తుకుంటున్నాడు, మోదీ ఏం చేయట్లేదు అని. మోదీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నేను అంతా ఇంత పెద్ద అంటాడు కదా, ఏం చేయట్లేదు అని. వాడు పిచ్చుకుక్క రోడ్డు మీద పోతుంటే పిచ్చుకుక్క మస్తు మరుగుతుంటది, మనం పట్టించుకుంటే ఏమైతుంది, మనకు దాన్ని మన వైపు వస్తుంది. అది మనం పట్టించుకోకుండా మన దాని మీద వదిలేసినాం అనుకో వెళ్ళిపోద్ది. అదే ఉద్దేశం మన మోడీ గారిది. మన దగ్గర సోకాళ్ళు కొంతమంది సెక్యులర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సెక్యులర్ నాయకులు ఏం చేస్తున్నారంటే ఆయన భయపట్టిస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు, భయపట్టిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రష్యా అందరికీ కూడా భయపట్టిస్తుంది. ఇక్కడ ఒక వీసాల గురించి చూసినట్టయితే 7 లక్షల వీసాలు అమెరికా రద్దు చేసింది. ఇందులో 8,000 మంది విద్యార్థులు, 2,500 మంది ప్రత్యేక వీసాలు రాది మన దేశానికి సంబంధించి భయపట్టిస్తున్నారు అనమాట. అమెరికా భద్రతా బలగాలతో తెల్లపడిన వారి వీసాలు రద్దు చేసినట్లు పోలీసు సోమవారం విదేశాంగ ప్రకటించింది. మేము తిప్పి పంపుతున్నామని వెల్లడించింది. ఏడాదిలో 1 లక్ష వీసాలు రద్దు చేయడం రికార్డ్ అని అధికారులు తెలిపారు. వీసాల రద్దు 4 ప్రధాన కారణాలు. ఇందులో గడువును మించి అమెరికాలో ఉండటం, మద్యం తాగి వాహనాలు నడపడం, అనుకున్నాం కదా అదే అనమాట. దొంగతనాలకు పాల్పడడం, కొన్ని చిన్న చిన్న సాకులు అనమాట ఉన్నాయి. 2024 పోలిస్తే వీసాల రద్దు 150% పైగా పెరిగింది. ప్రస్తుతం అన్ని వీసాలపైన సోషల్ మీడియా బెట్టింగ్ చేస్తున్నాం. సోషల్ మీడియా బెట్టింగ్ అంటే సోషల్ మీడియాలో చెకప్ అనమాట. విదేశాంగ సంస్థ చేసింది. ఇప్పుడు చూడండి ఎంత మనకు భయపట్టిస్తున్నారంటే కాదు 11వ పేజీ అదే కదా. అందరి భయపట్టిస్తున్నాడు అనమాట ట్రంప్. ఇదే కదా తాత్కాలిక అధ్యక్షుడు. దీంతో పాటు ఇది వచ్చింది కంబైన్డ్ న్యూస్ అదే. ఓకే. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో ఆయన తన ఫోటోను ఉంచి దానిపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు అని క్యాప్షన్ పెట్టారు. జనవరి 2026 నుంచి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికా 45వ 47వ అధ్యక్షుడిగాను డెసిగ్నేషన్ ఉంది. ఈ నెల మొదట్లో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే వెనిజులాను తామే నడుపుతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టారు. ఇదంతా వెనిజులా గురించి కానీ ఏది ఎక్కడిచ్చాడు అంతా వేరే పేపర్లట అదే నీలైతే. ఓకే అంటే ఈ విధంగా మనకు భయపట్టిస్తుంది అనమాట.
ఓకే, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము. ఈరోజు వార్తలు. మళ్ళీ రేపటికి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మాకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి ఫస్ట్ భోగి, సంక్రాంతి, కనుమ యొక్క అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. అందరు కూడా మంచిగా యొక్క పండుగను జరుపుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇది ఈ రోజు ఉన్నటువంటి వార్తా విషయాలు. మళ్ళీ రేపటి వార్తలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై తెలంగాణ.